చరిత్ర గురించి అవగాహన ఉన్న ఎవరికైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎలా ఏర్పడ్డాయో తెలిసే ఉంటుంది. సామాజిక వర్గం ప్రకారం ఎప్పటికైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకటే అంటూ చాలా మంది మత ఛాందసవాదులు, కొన్ని ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి. అయితే దశాబ్దాల పాటు పాక్ కల నెరవేరలేదు. బంగ్లాదేశ్ భారత్కి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ప్రజాప్రభుత్వం పోయి అస్థిర ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడే భారత్ ఆందోళన చెందింది. అది ఇప్పుడు నిజమైంది. పాక్తో స్నేహం కోసం బంగ్లా అరులు చేస్తోంది. ఈ అవకాశాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. చుట్టూ శత్రువులుంటే ఇండియాకి నిద్ర ఎలా పడుతుంది? అదే ఇప్పుడు భారత సమస్య. బంగ్లా పాక్ సంబంధాల్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. విదేశాంగ శాఖ కార్యదర్శిని హుటాహుటిన బంగ్లాదేశ్కు పంపించింది. ఆ దేశంలో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో 88 దాడులు జరిగినట్లు అధికారికంగా చెప్తున్నారు. కానీ అనధికారికంగా ఈ దాడులు 200కి పైగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మాట్లాడేందుకు విదేశాంగ శాఖ కార్యదర్శి వెళ్లారు. కానీ దీనికంటే ఎక్కువగా పాక్ బంగ్లా సంబంధాల గురించి మాట్లాడేందుకు ఆయన అక్కడికి వెళ్లారు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాకిస్తాన్తో సంబంధాల్ని పునరుద్ధరించింది. పాక్కి చెందిన ఓ పెద్ద కార్గో షిప్ బంగ్లాదేశ్లోని చిట్గాంగ్ నౌకాశ్రయానికి వెళ్ళింది. 1971 తర్వాత ఇలా పాక్ నౌక బంగ్లా జలాల్లో కనిపించడం ఇదే తొలిసారి. భారత్కు ఆందోళన కలిగించే విషయం ఇది. ఎందుకంటే బంగ్లాకు ఆనుకొని ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. పాక్ బంగ్లా కలిస్తే బంగ్లా సరిహద్దు గుండా ఇండియాలోకి అక్రమ రవాణా చాలా ఈజీగా జరిగిపోతుంది. అంతేకాదు ఉగ్రవాదం కూడా పెరిగే అవకాశం ఉంది. మణిపూర్లోని సున్నితమైన ప్రాంతాల్లో ప్రజల్ని రెచ్చగొట్టడం ఇకపై మరింత సులభం అవుతుంది. ఇవన్నీ అనుమానాలు మాత్రమే కాదు, గతంలో వీటికి బలం చేకూర్చే సంఘటనలు కూడా జరిగాయి. సరిగ్గా 10 ఏళ్ల కిందట బంగ్లాదేశ్లోని ఇదే చిట్గాంగ్ పోర్టుకు చైనాకి చెందిన ఓ నౌక చేరుకుంది. అందులో 1500 బాక్సుల నిండా ఆయుధాలున్నాయి. అవన్నీ చైనాలో తయారైనవే. వాటిని అస్సాంలోని ఉగ్రవాదులకు అందించేందుకు కుట్ర జరిగింది. బంగ్లా సహాయంతో భారత్ ఆ కుట్రని సునాయాసంగా ఛేదించింది. ఇప్పుడు పాక్ బంగ్లా కలిస్తే ఇలాంటి పనులు చేయటానికి చైనాకి ఇక అడ్డు అదుపు ఉండదు. అందుకే ఈ 2 దేశాలని కలిపేందుకు చైనా తెగ ప్రయత్నిస్తోంది. బంగ్లాకు రాయితీలు ఇస్తోంది. పాక్ బంగ్లా మధ్య నిరంతరం చర్చలు జరిగేలా వెనుక నుంచి వాణిజ్యార్థిక సహకారం అందిస్తోంది. ఈ 3 దేశాలు కలిస్తే ఈశాన్య భారత సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు భారత్కు ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం పాక్ బంగ్లా చర్చలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. 2 దేశాల మధ్య వ్యాపార, రక్షణ ఒప్పందాలు చేసుకోవటానికి జాయింట్ ఎకనామిక్ కమిషనర్ ఏర్పాటైంది. అంతేకాదు బంగ్లా పౌరులు వీసా లేకుండా పాక్లో పర్యటించవచ్చు. ఇటు బంగ్లా కూడా ఇప్పటికే పాక్తో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకుంది. వీలైతే అణు ఒప్పందం కూడా చేసుకోవాలి అని భావిస్తోంది. నిజానికి ఇటు పాకిస్తాన్కు అటు బంగ్లాదేశ్కు సరైన ఆర్థిక వనరులు లేవు. పైకి కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వెనుక నుంచి చైనా ఆర్థిక వెన్నుదన్ను అందిస్తోంది అనేది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ లేదంటే బంగ్లాదేశ్ లేదనే నినాదంతో జిన్నా పుట్టినరోజు వేడుకల్ని 2 దేశాల్లో ఘనంగా నిర్వహించారంటే పరిస్థితులు ఎంత త్వరగా మారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాక్ సరిహద్దుతో దశాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటోంది భారత్. ఉగ్రవాదంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దొంగ నోట్ల వ్యవహారం లాంటి ఎన్నో తలనొప్పులు ఫేస్ చేస్తోంది. ఇప్పుడు బంగ్లా సరిహద్దుతో కూడా అలాంటి సమస్యలు రిపీట్ అయితే భారత్కు అది మరింత ఒత్తిడిగా మారుతుంది. లక్షల బిలియన్ల మార్కెట్తో ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న క్రమంలో సరిహద్దు సమస్యలు భారత్ను ఆర్థికంగా, రాజకీయంగా వెనుక్కులాగే ప్రమాదం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.